సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవాలయంలో ఈ నెల 30న నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆలయ కమిటీతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దుబ్బాక క్షేత్రం మరో తిరుపతిగా పేరుగాంచిందని, ఈ పర్వదినాన సుమారు 30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నదానం, ప్రసాద వితరణ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం తన కుమారుడి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంవత్సరం కూడా మరి పోయిన సంవత్సరం కంటే మరి అత్యధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి అన్ని ఏర్పాట్లు జరుపుకోవాలి. ప్రభుత్వ పరంగా కూడా మా మీద, ప్రజాప్రతినిధులుగా మా మీద కూడా బాధ్యత ఉన్నది. మరి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన మున్సిపల్ కానీ, పోలీసు కానీ, రెవెన్యూ కానీ, మరి ఎన్పిడిఓ సంబంధించిన అధికారులు, మరి శానిటేషను ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తే మరి ఈ ప్రాంతంలో నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలనే ఇంత పెద్ద ఎత్తున మరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మరి వీళ్ళందరూ కూడా దుబ్బాక పుర ప్రముఖులు, వారి ఆధ్వర్యాన మరి కమిటీ సభ్యులు మరి వారందరూ కూడా కష్టపడి కృషి చేసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, దీనికి ప్రజలు సహకారము, ప్రజాప్రతినిధుల సహకారము, అధికారుల సహకారము